పుట్టిన వరకు ఏదో చేయాలన్న తపన, ఆ తపనతోనే కొన్ని సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు, కరోనా విపత్కర సమయంలో పాటు ఆపదలో ఉన్న వారికి నేనున్నానంటూ ముందుకొచ్చిన తన వంతుగా సహాయం చేయడం తన న్యాయమని సామాజిక సేవకురాలు మంజులారెడ్డి అంటున్నారు. సామాజిక సేవే కాదు, రాజకీయాల్లో సైతం రాణిస్తానంటూ మంజులారెడ్డితో మా కరీంనగర్ ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. మానవ సేవే మాధవ సేవ అనే నాడునిడి ఒంటి పట్టుకొని మంజులారెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మంజులారెడ్డి సమాజ సేవలో ప్రతినిత్యం కూడా పదుల సంఖ్యలో కూడా తన వంతుగా సహాయం చేస్తూ ఉన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని ఏ ఒక్కరిని కదిలించినా కూడా మంజులారెడ్డి పేరు మాత్రం వినిపిస్తుంది. ప్రధానంగా ఈసారి తను ప్రత్యక్ష రాజకీయాలకి రాబోతున్నారా లేక ఇలాగే సమాజ సేవలోనే కొనసాగుతారా? తనని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి మంజులా గారు, మీరు అంటే సమాజ సేవకురాలుగా మీ వంతుగా మీరు సమాజానికి ఎంతో కొంత సాయం చేయాలని కూడా ప్రతినిత్యం కూడా ప్రజల్లో ప్రయాణిస్తున్నారు కదా, ఇది ప్రత్యక్ష రాజకీయాల్లోకి మీరు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? తప్పకుండా అండి. సమాజ సేవ అంటే ఇది ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది మా తల్లిదండ్రుల జన్మస్థలం. సో వాళ్ళ రుణం తీర్చుకోవడానికి అని చెప్పేసి నేను ఈ కాన్స్టిట్యున్సీని ఎంచుకోవడం జరిగింది. నేను మొదట వచ్చినప్పుడు కోవిడ్ పీరియడ్లో నేను కాన్స్టిట్యున్సీలోకి వచ్చాను. అప్పటి నుంచి కూడా ఒక సోషల్ యాక్టివిటీస్ కింద ఈ దాదాపు ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరే అన్నారు, ఎవరు కదిలిచ్చిన మంజులక్క అని అంటారని. ఎందుకంటే మొదలు సమాజ సేవ అన్నది నా ఉద్దేశంలో రాజకీయం వేరే, సమాజ సేవ వేరే అన్నది కాదు, అంత ఒక్కటే. ఒక నాయకుడు తను అధికారం వచ్చిన తర్వాత ఒక సేవకుడు లెక్క మారితే అది కూడా సమాజ సేవనే. కానీ అలా కాకుండా వాళ్ళ పనులు వాళ్ళు నిమగ్నమై ఉంటారు. కాబట్టి నేను ముందుగా ఎంచుకున్నది ఏంటంటే ఈ సేవా కార్యక్రమాలతోని ప్రజలు ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అసలు వాళ్ళకి నా అవసరం ఏంటి, అన్ని ప్రభుత్వం అంత మంచిగా ఉచిత పథకాలను పెడుతున్నది, అన్ని సేవలు అందించినప్పుడు ఇంతగానో వాళ్ళ బాధ ఇబ్బందులను ఎదుర్కోవడానికి ప్రధాన కారణాలు ఏంటో తెలుసుకోవాలంటే మనం వాళ్ళ దగ్గరికి పోవాలంటే ప్రతి ఒక్కరికి కూడా నేను అందుబాటులో ఉంటూ వాళ్ళకి జరుగుతున్న ఆపదలు సంపదలు ఎలా ఉన్నాయి అన్నది తెలుసుకోవడం కోసమే 4 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న. 4 సంవత్సరాలు అప్పుడు ఎలక్షన్స్ ఏం లేవు, ఖచ్చితంగా అధికారంలోకి రావాలి, ఒక అధికారం నేను ఇక్కడ తీసుకోవాలి, ఇంకా నా వాళ్ళకి సేవ చేయాలన్న ఆలోచనతోనే వచ్చిన. అంటే ప్రధానంగా చెప్పండి, మీరు ఈ నియోజకవర్గంలో 4 సంవత్సరాల నుంచి కూడా పర్యటిస్తున్నారు. అంటే ప్రజల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? అంటే వాళ్ళు సమస్యలు ఇక్కడ ప్రధానంగా ఈ హుస్నాబాద్ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలు మీకు ఏమన్నా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే పరిస్థితులు అయితే ఉన్నాయా? ఈ ఇక్కడున్న సమస్యల్ని కూడా మీరు ఒకవేళ అంటే మీరు రాజకీయ నాయకులుగా కాకుండా సేవకులుగా మీరు ముందుకు వస్తారంటున్నారు. అంటే రాజకీయాల్లోకి రాకముందు ప్రతి ఒక్కరు కూడా నేను సేవకునిగా వస్తాను, ఆ రాజకీయాల్లో వచ్చిన అనంతరం మాత్రం నాయకులుగా చలామణి అవుతారు. మీరు మీ సైడ్ నుండి ఎలాంటి భరోసా ఇస్తారు ప్రజలకు? ఒక విషయం మీరు గమనించండి, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏది కూడా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కాదు, అంతా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళే. నేను ఈ సేవను ఎంచుకొని రాజకీయంగా రాదలుచుకున్నా అంటే నా ఉద్దేశం కూడా నేను సేవ చేయడమే. ఇవాళ రేపు రాజకీయం అంటే ఒక బిజినెస్ అయిపోయింది. 100 రూపాయలు తీయాలి, 100 రూపాయలు పెట్టాలి, 1000 రూపాయలు తీయాలి, అదంతా మీకు తెలిసిన విషయమే. అట్లాంటిది కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఏం అవసరాలు ఉన్నాయి, వాళ్ళు ఏమి ఇబ్బందులు పడుతున్నారు, పొద్దున్న లేస్తే మంజులక్క అని ఫోన్ చేయాల్సిన అవసరం వాళ్ళకి ఎందుకు వస్తుంది, ఇన్ని రకాలుగా ఉండంగా కూడా ఇన్ని రకాలుగా గవర్నమెంట్ సకల సౌకర్యాలను కల్పిస్తున్నాం, అన్ని ఉచిత పథకాలను పెడుతున్నాం, అందరికీ అందుబాటులో ఉంటున్నాం అనంగా కూడా ఎవరికి అందుతుంది, అది ఎవరికి అందట్లేదు. మామూలు పేదవానిగానే ఉండిపోతున్నాడు. ఇవన్నీ నీ ఆలోచించే నిర్ణయం తీసుకొని రాజకీయంలోకి రాదలుచుకుందాం. ప్రధానంగా ఈ నియోజకవర్గం నుండి ప్రజల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? అంటే నియోజకవర్గంలో ప్రధానంగా నెలకొన్న సమస్యలు వైద్యం విషయంలో కానీ విద్య విషయంలో కానీ ప్రధానంగా నియోజకవర్గానికి సంబంధించిన ఎలాంటి సమస్యలు మేము ముందుకు తీసుకొస్తున్నాం? అంటే ఒక విషయం ముఖ్యంగా మీరు గమనించాలి, తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడ్డ నియోజకవర్గం ఏంటంటే హుస్నాబాద్ నియోజకవర్గం అని ప్రతి ఒక్కరు చెప్తారు. నేనే కాదు, మీరు ఎవరిని అడిగినా అదే విషయం చెప్తారు. సో ఇక్కడ విద్య వైద్యం ఏ ఉపాధి ఎవరికి కానీ ఏ రకమైనటువంటి కూడా సౌకర్యం అనేది లేదు 100%. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు కూడా ఒకరు ఫస్ట్ అంటే డిస్టింక్షన్లో వచ్చింది టీం, అంటే ఆ టీం ఎక్కడిది అంటే హుస్నాబాద్, అంటే 86లో. అంటే కళాకారులకు అప్పుడు ఇందుర్తి నియోజకవర్గం, కళాకారులకు క్రీడాకారులకు కూడా హుస్నాబాద్ అన్నది పెట్టిన పేరు మీకు తెలుసు. కానీ అలాంటి వాళ్ళు ఉన్నా కూడా ఇక్కడ మాత్రం వాళ్ళకి ఎలాంటి ప్రోత్సాహం లేదు, వాళ్ళకి ఎలాంటి డెవలప్మెంట్ లేదు, ఏది లేదు. మీరు చూడండి, వైద్య కానీ విద్య కానీ ఉపాధి కానీ ఎలాంటివి కూడా అందించడంలో కూడా ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారాలు మాత్రం లేవు. అంటే దశాబ్దాల క్రితం ఏదైతే ఈ హుస్నాబాద్ నియోజకవర్గం ఒక రాజకీయంగా కాకుండా ప్రజల్లో మంచి చైతన్యం ఉండేది, ఈ పాలకుల వైఫల్యం వల్లే కూడా ఇప్పుడు ఈ నియోజకవర్గం కూడా వెనుకబడింది అని చెప్పేసి మంజులారెడ్డి గారు అంటున్నారు. తను పుట్టిన ఊరికి ఎంతో కొంత రాజకీయంగా తనకు ఒక అవకాశం ఇస్తే ఎంతో కొంత నేను చేసి తీరుతానని చెప్పి కూడా హామీ వ్యక్తం చేస్తున్నారు.
కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, హుస్నాబాద్ నియోజకవర్గం.